ఇక కాసేపట్లో ఎర్రగడ్డలో టిమ్స్ హాస్పిటల్ ప్రారంభోత్సవం జరగనుంది. సీఎం రేవంత్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించనున్నారు. 1100 కోట్ల వ్యయంతో 1000 పడకల సామర్థ్యంతో హాస్పిటల్ నిర్మాణం జరిగింది. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హాజరు కానున్నారు. హాస్పిటల్ ప్రారంభోత్సవ ఏర్పాట్లను మంత్రి దామోదర రాజనరసింహ స్వయంగా పర్యవేక్షించారు. ఇక కాసేపట్లో ఎర్రగడ్డలో టిమ్స్ హాస్పిటల్ ప్రారంభోత్సవం జరగనుంది. సీఎం రేవంత్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించనున్నారు. 1100 కోట్ల వ్యయంతో 1000 పడకల సామర్థ్యంతో హాస్పిటల్ నిర్మాణం జరిగింది. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హాజరు కానున్నారు. హాస్పిటల్ ప్రారంభోత్సవ ఏర్పాట్లను మంత్రి దామోదర్ రాజనరసింహ స్వయంగా పర్యవేక్షించారు. కాసేపట్లో ఎర్రగడ్డలో టిమ్స్ హాస్పిటల్ ప్రారంభోత్సవం జరగనుంది. సీఎం రేవంత్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించనున్నారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ టిమ్స్ హాస్పిటల్ నుంచి మా ప్రతినిధి ప్రేమ్ చందర్ అందిస్తారు. ప్రేమ్ కుమార్, చెప్పండి. వైశాలి, ఇప్పుడు చూస్తున్నాం డాక్టర్ మర్రి చెన్నారెడ్డి తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్లో ఉన్నాం. ఇది దాదాపు 3 ఏళ్ల నిరీక్షణ తర్వాత ఈరోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదేవిధంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం అదేవిధంగా ఇక్కడున్న ప్రముఖులంతా కూడా మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొన్నం ప్రభాకర్ అదేవిధంగా పెద్ద ఎత్తున దీన్ని ఈరోజు ప్రారంభించేందుకు ఏర్పాట్లు అయితే సిద్ధం చేసి ఇది సరిగ్గా ఇంకొక గంటలో రాష్ట్ర ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉంది. దాదాపు 20 సంబంధమైన వ్యాధులు కనుక వస్తే ఖచ్చితంగా వాటికి ప్రభుత్వమే ఫ్రీగా ఉచితంగా వైద్యాన్ని అందించాలనే ఒక సంకల్పంతో ఈరోజు పెద్ద ఎత్తున యొక్క టిమ్స్కి శంకుస్థాపన చేయడం పూర్తయిన తర్వాత 3.5 సంవత్సరాల తర్వాత ఈరోజు ఈ యొక్క డాక్టర్ మర్రి చెన్నారెడ్డి తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ని ప్రారంభించుకోవడం జరుగుతుంది. అయితే దీనికి సంబంధించి 1082 పడకల ఆసుపత్రి ఇది. దాదాపు 5 బ్లాకుల్లో ఈ యొక్క ఆసుపత్రి నిర్మాణం చేశారు. మనం చూడొచ్చు విజువల్స్లో బ్లాక్ ఏ, బి, సి, డి, బ్యాక్ సైడ్ ఇంకొక బ్లాక్ ఉంది. ఆ బ్లాక్లో
అడ్మినిస్ట్రేషన్తో పాటు ధర్మశాల ఇక్కడ ఇందులో మేజర్ ఐసీయూ 300 బెడ్లు ఉన్నాయి. అదేవిధంగా 31 మేజర్, అదేవిధంగా 6 మైనర్ ఆపరేషన్ థియేటర్లు. అంటే మనం అర్థం చేసుకోవచ్చు 31 మేజర్ అదేవిధంగా 6 మైనర్ ఆపరేషన్ థియేటర్లు అంటే దాదాపు ఈ ఆసుపత్రికి వస్తే నయం కానీ రోగం ఏది కూడా ఉండదనేది మనకు తేటతెల్లంగా కనిపిస్తుంది. అయితే దీన్ని ఏ విధంగా చేస్తారు అనేది మనం చూడాలి. అదేవిధంగా ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్, కార్డియాక్ సైన్సెస్, క్యాన్సర్, న్యూరో సైన్సెస్, నెఫ్రాలజీ, ట్రామా కేర్ ఈ 6 రంగాలతో పాటు ముఖ్యంగా గుండె పైన ఇక్కడ ప్రభుత్వం కావచ్చు, ఇక్కడ ఉన్న వైద్య సిబ్బంది మొత్తం కూడా కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. మనం గతంలో చూసినాం ఏదో పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటళ్లలో ఆ యొక్క గుండెను బెంగళూరు నుంచి తరలించి ప్రత్యేక గ్రీన్ అంబులెన్స్ల ద్వారా ఆసుపత్రికి తరలించి ఆ యొక్క ట్రాన్స్ప్లాంటేషన్ కార్యక్రమం నిర్వహిస్తుంటారు. కానీ ఈరోజు టిమ్స్ ఆసుపత్రిలోనే అలాంటి సదుపాయాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. రాబో రోజుల్లో మనం చూడొచ్చు ఇందులో గుండెతో పాటు కాలేయం, ఇతరత్ర కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ కూడా చేసేందుకు మొత్తం ఏర్పాట్లు చేసిరు. ఇంత పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్న ఈ ఆసుపత్రిని ఈ రోజు నుంచి తెలంగాణ ప్రజలకు అంటే దాదాపు 1 నెల రోజుల క్రితం నుంచే ట్రయల్ రన్లో భాగంగా డే కేర్ ఆసుపత్రి ఇక్కడ ఈ యొక్క వైద్య సదుపాయాలను ప్రారంభించారు. అంటే ఎంతమంది ఫ్లోటింగ్ ఎట్లా వస్తుంది, దాదాపు 250 మందికి ప్రతిరోజు ఇక్కడ వీళ్ళు ట్రీట్మెంట్ చేయడం, వాళ్ళకు సంబంధించిన మెడిసిన్, అదేవిధంగా మొత్తం కూడా ఈ యొక్క ఏర్పాట్లు ఇక్కడ చేసిరు. అయితే చూడాలి ఇంటర్నేషనల్ తరహాలో ఇక్కడ లెబొరేటరీస్ ఏర్పాటు చేయడం, అందుకు తగ్గట్లు ఇప్పటికే దగ్గరున్న ఉస్మానియా, అదేవిధంగా గాంధీ తదితర ఆసుపత్రుల నుంచి సీనియర్ సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఇక్కడ నియమించారు. వాళ్ళతో పాటు గత మాసం మనం చూసినాం 200 మందిని తాత్కాలికంగా, అదేవిధంగా 200 మందిని ఇక్కడ హైర్ చేసుకోవడం చూస్తున్నాం. 200 మంది సిబ్బంది ఇక్కడ వైద్య చికిత్స అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. అయితే దీన్ని మొత్తం పూర్తి స్థాయిలో ప్రజలకు అంకితం చేసిన తర్వాత ఈ యొక్క వైద్య సదుపాయాలన్నీ కూడా ఏర్పాటు కానున్నాయి. దాంతోపాటు ముఖ్యంగా ఇక్కడ మరొక విషయాన్ని మనం ఇక్కడ ముఖ్యంగా మాట్లాడుకోవాలి. ఈ ఆసుపత్రిలో ఏఐ ఆధారిత ట్రీట్మెంట్స్ కూడా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు కూడా చేసి అందుకు సంబంధించిన ల్యాబ్, అదేవిధంగా ఫార్మసీ 1-2 నిమిషాల్లోనే మనం ఇచ్చే శాంపిల్స్ని ల్యాబ్కి పంపించి ఒక 5-10 నిమిషాల్లోనే రిపోర్ట్స్ తెచ్చే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. అంత పెద్ద ఎక్విప్మెంట్, ఇంటర్నేషనల్ తరహాలో ఎక్విప్మెంట్ని టిమ్స్లో ప్రభుత్వం ఏర్పాటు చేసింది. వాటన్నిటిని కనుక సక్రమంగా యూజ్ చేస్తే ప్రజలకు క్షణాల్లో వాళ్ళ యొక్క జబ్బును కనుక్కోవడంతో పాటు వారికి సరైన సకాలంలో వారికి ట్రీట్మెంట్ అందించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. వైశాలి. ఓకే, థ్యాంక్ యూ ప్రేమ్ కుమార్.